హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 64. తన మాట వినకుండా అశ్వత్ కోసమే వెయిట్ చేస్తున్న అక్షరా నందినిపై విక్రమ్ సీరియస్ అవగా, అప్పుడే అమ్మాయిలు సున్నితం, వాళ్ళని డీల్ చేసే విధానం ఇది కాదేమో అని ఒక వాయిస్ వినిపించడంతో ముగ్గురు తల తిప్పి అటువైపు చూశారు. అక్కడ కనిపించిన రాఖీని చూసి అక్షరా నందిని షాక్ అయ్యారు. కానీ రాఖీ మాత్రం వాళ్ళని చూసి నవ్వుతూ హాయ్ అక్షరా, హాయ్ నందిని అని పలకరించాడు. తమ పేర్లు అతనికి ఎలా తెలిసాయో అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అక్షరా నందిని. విక్రమ్ నుదురు చుట్లించి ఎవరు నువ్వు అని అతన్ని సీరియస్గా అడిగాడు. ఫస్ట్ టైం మాట్లాడుతున్న వాళ్లతో ఇలా ఏకవచనంతో మాట్లాడడం కరెక్ట్ కాదేమో అని అడిగాడు రాఖీ. జస్ట్ షడప్, మా మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి రెస్పెక్ట్ పోగొట్టుకుంది నువ్వు. నీలాంటి వాళ్ళతో ఇలానే మాట్లాడతాను అంటూనే అక్షర వైపు చూశాడు విక్రమ్. తను మా కాలేజీలోనే చదువుతున్నాడు, మార్నింగ్ కాలేజ్ దగ్గర కలిశాడు అని చెప్పింది అక్షర. ఆ మాటతో సీరియస్గా అతని వైపు చూసి మార్నింగ్ కలిస్తే ఈవినింగ్కి ఫాలో అయ్యి వచ్చేసావా అని అడిగాడు విక్రమ్. హలో హలో హలో, నేనేం వాళ్ళ కోసం ఫాలో అయ్యి రాలేదు. నాకు కావలసిన వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ కోసం వచ్చాను. నాకు సడన్గా వీళ్ళు కనిపించేసరికి పలకరించాను అంతే అని సింపుల్గా చెప్పి వెంటనే అక్షర వైపు చూసి ఎవరైతే అక్షర, మీ అన్నయ్య మస్తు గరం మీదున్నాడు అని అడిగాడు. ఆ మాటతో అక్షర కళ్ళు పెద్దవి చేసింది. నందిని ఏదో సమాధానం చెప్పబోయింది. బట్ విక్రమ్ మధ్యలోనే అడ్డుకుంటూ అవసరమా నీకు, గెట్ లాస్ట్ అన్నాడు. ఓకే, ఇక్కడి నుంచి అంటే గెట్ లాస్ట్, బట్ కాలేజ్ నుంచి పంపించలేరు కదా, అక్కడ కనుక్కుంటాను అని అక్షరకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాఖీ. వెళుతున్న అతన్ని చిరాగ్గా చూసి ఇక ఇంటికి వెళ్దాం పదండి అని అక్షర్తో చెప్పాడు విక్రమ్. మరి ధీరజ్ దగ్గర అంటూ ఆగింది నందిని. ఇట్స్ ఓకే, ఇక్కడ కేర్ టేకర్స్ చూసుకుంటారు, పర్వాలేదు అని చెప్పాడు విక్రమ్. ఇక నందిని ఏం మాట్లాడలేదు. అండ్ నేను రేపు ఆంటీ వాళ్లతో ఈ విషయం చెప్పేయాలనుకుంటున్నాను అని అన్నాడు విక్రమ్. ఆ మాట విని అక్షర నందిని షాక్ అయ్యారు. నందిని వెంటనే ఆంటీ వాళ్ళకు చెప్తే పాపం వాళ్ళు తట్టుకోలేరేమో విక్రమ్ గారు అని అంది. అవును విక్రమ్, ఇప్పుడే వద్దు అని అంది అక్షర. ఇప్పుడు నేను చెప్పకపోతే ఒకవేళ ధీరజ్కి జరగరానిది ఏదైనా జరిగితే అట్లీస్ట్ వాడి చివరి క్షణాల్లోనైనా వాళ్ళు దగ్గర లేకుండా అవుతుంది. ఈరోజు చూస్తాను, రేపు మార్నింగ్ చెప్పేస్తాను అని తన డెసిషన్ చెప్పాడు విక్రమ్. అతను చెప్పింది కూడా కరెక్టే అనిపించిన నందిని, అక్షర ఇద్దరూ ఇంకేం మాట్లాడలేదు. ముగ్గురు కలిసి అలా నిరాశగా బయటికి వస్తుండగా అప్పుడే ఆ హాస్పిటల్ ముందు ఒక వీఐపీ కార్ ఆగింది. ఆ కారు చూసిన అక్షర విక్రమ్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడు ఆ కారులో నుంచి హుందాగా దిగాడు అశ్వత్. వైట్ కలర్ సూట్లో 6 అడుగుల 3 అంగుళాల హైట్తో ఫెయిర్ లుక్తో కళ్ళ నిండుగా ఏదో కాన్ఫిడెన్స్ కుమ్మరిస్తూ వస్తున్న అతన్ని చూసిన అక్షర వెంటనే పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటి వరకు మీరు రాకపోయేసరికి ఇక రారేమో అనుకున్నాను అని ఉత్సాహంగా చెప్పింది. విక్రమ్ అక్కడే నుంచొని అతన్ని చూస్తున్నాడు. అతను కూడా విక్రమ్ వైపు చూసి ఒక శాడిస్టిక్ స్మైల్ ఇచ్చి లోపలికి నడిచాడు అశ్వత్. నందు, నేను చెప్పాను కదా ఇతనే డాక్టర్ అశ్వత్, మన ధీరజ్ గారిని ట్రీట్ చేయడానికి వచ్చారు అని హ్యాపీగా చెప్పింది అక్షర. ఈలోగా విక్రమ్ హడావుడిగా ఆ హాస్పిటల్లో ధీరజ్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్ని పిలిపించాడు. నందిని అక్షర అశ్వత్ను తీసుకుని డైరెక్ట్గా ధీరజ్ను ఉంచిన రూమ్కి తీసుకుని వెళ్లారు. వెనకే విక్రమ్తో పాటు డ్యూటీ డాక్టర్ కూడా వచ్చాడు. ధీరజ్ని చెక్ చేయడం స్టార్ట్ చేశాడు అశ్వత్. ప్రజెంట్ అతని రిపోర్ట్స్, మెంటల్ కండిషన్, బీపీ, హార్ట్ బీట్ అన్నీ చూసిన అతను అక్కడున్న ఎవరితో ఏం మాట్లాడకుండా తన పాకెట్లో నుంచి ఒక చిన్న ఐస్ బాక్స్ తీశాడు. అది చూసిన డాక్టర్, మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా మిస్టర్ అశ్వత్ అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా సీరియస్గా అతని వైపు ఒక లుక్ ఇచ్చిన అశ్వత్ తాను ఇవ్వాల్సిన ఇంజెక్షన్ను ధీరజ్కు ఇచ్చేశాడు. విక్రమ్కు ఏదో మూల సన్నగా భయం మొదలైంది. విషయం చెప్పకుండా ఏం చేస్తున్నాడు ఈ అశ్వత్ అని ఆలోచిస్తున్నాడు. కానీ ఇప్పుడు తను మాట్లాడితే ట్రీట్మెంట్ ఆపేసి ఉన్న పలంగా అతను వెళ్ళిపోతాడని విక్రమ్కి తెలుసు. అందుకే సైలెంట్గా జరిగేది చూస్తూ ఉన్నాడు విక్రమ్. నందిని అక్షర కూడా ఊపిరి బిగబెట్టి చూస్తున్నారు. ఇంజెక్షన్ ఇవ్వడం అయ్యాక మళ్ళీ ఆ బాటిల్ను పాకెట్లో పెట్టుకున్న అశ్వత్ అక్షర వైపు చూసి తన చేతిని ముందుకు చాస్తూ దిస్ ఈజ్ డాక్టర్ అశ్వత్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని అడిగాడు. అక్షర అతనికి వెంటనే షేక్ హ్యాండ్ ఇస్తూ నా పేరు అక్షర అని స్మైల్తో చెప్పింది. ఆ పేరు వినగానే
అశ్వత్ మైండ్ మెర్క్యూరీలా పనిచేసింది. వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు ఆమె చేతిని టక్కున వదిలేశాడు అశ్వత్. ఇంతలో నందిని, ఇప్పుడు ధీరజ్కి ఎలా ఉంది సార్? తనకి క్యూర్ అయిపోతుంది కదా అని ఆశగా అడిగింది. అశ్వత్ మాత్రం అక్షరం మీద నుండి చూపు తిప్పకుండానే, నేను అతను కోమాల నుంచి బయటికి రావడానికి మాత్రమే మెడిసిన్ ఇచ్చాను. అండ్ తనకి రేపు మార్నింగ్ మరో ఇంజెక్షన్ కూడా ఇవ్వాలి. బట్ దీనివల్ల అతని సిచ్యువేషన్ మాత్రమే బెటర్ అవుతుంది. డిసీజ్ క్యూర్ అవ్వదు అని అంటున్నా అతని మాట పూర్తవ్వకముందే, అయితే డిసీజ్ క్యూర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంతైనా నేను స్పెండ్ చేస్తాను అని అన్నాడు విక్రమ్. దాంతో అతని వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు అశ్వత్. ఇంతలో అక్షరకు ఏదో స్ట్రైక్ అవడంతో, ప్లీజ్ డాక్టర్, తనను బ్రతికించుకోవడానికి ఏం చేయాలో చెప్పండి, ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాం అని రిక్వెస్ట్గా అడిగింది. ఆ మాటకు ఒక క్షణం అక్కడున్న అందరినీ సైలెంట్గా చూశాడు అశ్వత్. అందరి ముఖాల్లోనూ అతనేం చెబుతాడో అనే టెన్షన్తో పాటు ఏదో ఒక అవకాశం ఉంటుందని నమ్మకం కూడా కనపడుతోంది. దాంతో కూలవుతూ, యాక్చువల్లీ తన హెల్త్ క్యూర్ అవ్వడానికి అవసరమయ్యే మెడిసిన్ నేను ఆల్రెడీ తయారు చేయడానికి ట్రై చేస్తున్నాను. అప్పటి వరకు అతని ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఎవ్రీ మంత్ ఒక ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు అశ్వత్. మరి ఆ ఇంజెక్షన్ ఎలా సార్ అంటూ అక్షర, నందిని ఇద్దరూ ఒకేసారి అడిగారు. నేను చెప్పిన ప్లేస్కి అతన్ని తీసుకొని వస్తే సరిపోతుంది అని చెప్పాడు అశ్వత్. ఆ మాటతో వెంటనే విక్రమ్ వైపు చూసింది అక్షర. విక్రమ్ ఓకే అన్నట్లు కళ్ళార్పడంతో, ఓకే సార్, మీరు చెప్పినట్లే చేస్తాం. బట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేదెలా అని అడిగింది అక్షర. నేనే నిన్ను కాంటాక్ట్ అవుతాను అని చెప్పాడు అశ్వత్. ఆ మాటతో వెంటనే అక్కడున్న ప్రిస్క్రిప్షన్ స్లిప్పుపై తన నెంబర్ రాసి అశ్వత్కు ఇచ్చింది అక్షర. ఆ నెంబర్ వైపు ఒకసారి చూసిన అశ్వత్ వెంటనే దాన్ని నలిపేసి కింద పడేశాడు. ఆ తర్వాత మరో మాట కూడా మాట్లాడే అవకాశం ఎవరికీ ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అశ్వత్ అటు వెళ్ళగానే, డాక్టర్, మీరు ఒకసారి తనను చెక్ చేస్తారా అని పక్కనే ఉన్న డాక్టర్ను అడిగాడు విక్రమ్. నోనో, అతను డాక్టర్ అశ్వత్. అతని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక మళ్ళీ తన పేషెంట్ని వేరే ఏ డాక్టర్ టచ్ చేసినా అస్సలు ఒప్పుకోడు. అసలైంది అతనే ట్రీట్మెంట్ ఇచ్చాక మరొక డాక్టర్ టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా సార్ అని కాన్ఫిడెంట్గా చెప్పాడు డాక్టర్. ఆ మాటతో విక్రమ్ ఏం మాట్లాడలేదు. కానీ మనసులో మాత్రం, ధీరజ్ నా మనిషి అని తెలిసాక కూడా వీడు సరైన ట్రీట్మెంట్ ఇస్తాడా అని కంగారుగా అనుకుంటున్నాడు. ఇంతలో అక్షర ఫోన్కి టింగుమంటూ ఓ మెసేజ్ వచ్చింది. ఆ సైలెన్స్లో ఆ సౌండ్ క్లియర్గా వినిపించింది. వెంటనే అక్షర ఫోన్ తీసి చూసేసరికి, నేను మనుషుల ప్రాణాలు కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్తాను, అది నా శత్రువైనా సరే అని అందులో మెసేజ్ ఉంది. అది చూసి అక్షర నుదురు చిట్లించి ఎదురుగా ఉన్న విక్రమ్ వైపు చూసేసరికి వెంటనే ఆమె చేతిలో నుండి ఫోన్ తీసుకున్న విక్రమ్ ఆ మెసేజ్ను చదివాడు. దాంతో రిలాక్స్ అవుతూ, ఇట్స్ ఓకే, ఇక ధీరజ్ విషయంలో ఓ దారి అయితే దొరికింది కాబట్టి మీరు కూడా ఎక్కువగా టెన్షన్ పడకండి. ఈ నైట్ నేను తనని చూసుకుంటాను, మీ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో ఇక నందిని, అక్షర కూడా ఎక్కువ లాగ్ చేయకుండా విక్రమ్ చెప్పినట్లు ఇంటికి వెళ్ళిపోయారు. డాక్టర్ కూడా వెళ్ళిపోవడంతో అదే రూమ్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు విక్రమ్. అతని కళ్ళు ఎదురుగా ఉన్న ధీరజ్ని చూస్తున్నా మనసు మాత్రం అశ్వత్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇన్ని కోట్ల ఆస్తులు, ఇంత పవర్ ఉన్న నేను కూడా తన అపాయింట్మెంట్ దొరక్క కారుకి అడ్డంగా వెళ్లాల్సి వచ్చేలా ఎదిగిపోయాడు. కానీ తను నాతో మాట్లాడేలా లేడు. ఇంకా జరిగిన విషయాలు అతను మర్చిపోలేదని క్లియర్గా అర్థమవుతుంది. ఇట్స్ ఓకే, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. అయినా సిచ్యువేషన్స్ హ్యాపీగా లేకున్నా తనను తాను హ్యాపీ చేసుకుంటాడులే. తనకి ఆ టాలెంట్ ఉంది. ఏదేమైనా తన వల్ల ధీరజ్ కూడా సేఫ్ అని నమ్మకం వచ్చింది. థ్యాంక్ గాడ్. నో, థ్యాంక్స్ టు అశ్వత్ అని మనసులోనే అనుకున్నాడు. 4 రోజుల నుండి పడుతున్న టెన్షన్ తర్వాత ఆ రోజు కాస్త మనసుకు రిలాక్సింగ్గా అనిపించడంతో అలానే సోఫాలో వెనక్కి వాలి నిద్రపోయాడు విక్రమ్. మరోవైపు హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళారు అక్షర, నందిని. నందు, నువ్వు బాగా టైర్డ్ అయిపోయావు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళబోయింది అక్షర. ఇంతలో అక్షర అని పిలిచింది నందు. చెప్పు నందు అంటూ చూసింది అక్షర. ధీరజ్కి నిజంగా క్యూర్ అయిపోతుందా అని అనుమానంగా అడిగింది నందిని. ఆ ప్రశ్నకు నవ్వి, డోంట్ వర్రీ నందు, తప్పకుండా క్యూర్ అవుతుంది. ఆ అశ్వత్ మోస్ట్ పవర్ఫుల్ డాక్టర్. యునో, ద గ్రేట్ విక్రమ్కి కూడా అతని అపాయింట్మెంట్ దొరకలేదు తెలుసా. అక్కడే నువ్వు అర్థం చేసుకోవాలి అతని రేంజ్ ఏంటో.
అని అంది అక్షర. అతని రేంజ్ గురించి మనకెందుకు, అతని వల్ల ధీరజ్ హెల్త్ నార్మల్ అయితే నాకు అదే చాలు అని అంది నందిని. నీకు ఆ డౌటే అవసరం లేదు. అశ్వత్ ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు. రేపు ఖచ్చితంగా ధీరజ్ గారు కళ్ళు తెరుస్తారు. నువ్వు అనవసరంగా ఇక ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పింది అక్షర. అంటూ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయింది నందిని. ఈలోగా అక్షర కూడా ఫ్రెష్ అయి వచ్చి నందిని దగ్గర సెటిల్ అయింది. డే అంతా తిరుగుతూనే ఉన్నావు కదా, కాస్త రెస్ట్ తీసుకో అక్షర అని అంది నందిని. దాంతో అలానే బెడ్పై వాలిన అక్షర, తీసుకుందాను కానీ ఆకాష్కి కాల్ చేయి అని అడిగింది. ఓ అవును కదా, వెయిట్ అంటూ వెంటనే ఆకాష్కి కాల్ చేసింది నందిని. కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంలో కాల్ చెక్ చేసుకొని రిటర్న్ చేస్తాడులే, కానీ ఈలోగా నాకు ఒకటి చెప్పు అని అడిగింది నందిని. ఏంటి అన్నట్లు ఆమె వైపు తిరిగి తల కింద చేతులు పెట్టుకొని చూసింది అక్షర. నేనంటే ధీరజ్కి కాబోయే వైఫ్ని, విక్రమ్ గారేమో ధీరజ్కి బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం అంటే తన కోసం ఇంత స్ట్రగుల్ అవుతున్నామంటే అర్థముంది. బట్ నువ్వెందుకు ఈరోజు తన కోసం అంతలా స్టాండ్ తీసుకున్నావు అని అడిగింది నందిని. ఆ ప్రశ్నకు చిన్నగా నవ్వి, నాకెందుకో ధీరజ్ని చూస్తే నాకు ఒక అన్న ఉంటే ఇలానే ఉంటాడేమో అనిపిస్తూ ఉంటుంది. పైగా నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు తను నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాంటి వ్యక్తి ప్రాణాల మీదకు వస్తే చూస్తూ ఎలా సైలెంట్గా ఉండగలను అంది అక్షర. ఆ మాటకు చిన్నగా తలూపి నందిని ఇంకేదో అడగబోతుండగా ఇంతలో ఆమె మొబైల్ రింగ్ అయ్యింది. స్క్రీన్ వైపు చూసి ఆకాష్ చేస్తున్నాడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది నందిని. అవతల నుంచి ఆకాష్, హలో మేడం గారు, ఎన్ని రోజులు ఏమైపోయారు, ఒక కాల్ కూడా లేదు అని అడిగాడు. అతని గొంతు వినగానే అక్షర్కి సంతోషంగా అనిపించింది. నేను ఇండియాలో లేనురా అని చెప్పింది నందిని. అవునా, ఎక్కడున్నావే అని అడిగాడు ఆకాష్. ధీరజ్తో ఆస్ట్రేలియా వచ్చాను అని చెప్పింది నందిని. ఓ హనీమూనా అని నవ్వుతూ అడిగాడు ఆకాష్. లేదులే, అదో పెద్ద కథ, తర్వాత చెప్తాను, కానీ నువ్వెలా ఉన్నావు, ఇంతకీ మన అక్కి బేబీ గురించి నీకేమైనా తెలిసిందా అని అడిగింది నందిని. నాకేం, బిందాస్గా ఉన్నాను, కానీ ఆ రాక్షసి గురించి మాత్రం నాకేం తెలియలేదు. కంటికి కనిపించకుండా మనతో హైడ్ అండ్ సీక్ ఆడుతుంది అని అన్నాడు ఆకాష్. ఆ మాటతో నవ్వుతూ అక్షర వైపు చూసి, మేబీ తనకి కూడా పెళ్ళైపోయిందేమో, తను కూడా నాలాగే ఏ ఫారెనో చెక్కేసిందేమో అని అంది నందిని. ఏమో, అవ్వచ్చు. ఒకవేళ అలా ఫారెన్ వస్తే డైరెక్ట్గా తను నీకే కనిపించవచ్చు, చెప్పలేం. ఇంతకీ నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు అని అడిగాడు ఆకాష్. వస్తాను, కానీ నా ఫ్రెండ్ ఒకరు నీతో మాట్లాడతారట, ఒకసారి మాట్లాడు అంది నందిని. ఎవరా ఫ్రెండ్, అయినా నాతో ఏం మాట్లాడుతుంది అని ఆకాష్ అంటూ ఉండగానే, హలో ఆకాష్ గారు అంటూ పిలిచింది అక్షర. ఆ వాయిస్కి మైమర్చిపోయిన ఆకాష్, హలో ఎవరు అని అడిగాడు. నేనండి, నందిని ఫ్రెండ్ని, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయగలరా అని అడిగింది అక్షర. నేను మీకేం హెల్ప్ చేయగలను అయోమయంగా అడిగాడు ఆకాష్. యాక్చువల్లీ చిన్నప్పుడు నా ఫ్రెండ్ని పోగొట్టుకున్నాను, వెతికి పెట్టాలండి. మీరు ఇలాంటివి బాగా చేస్తారట కదా అని అడిగింది అక్షర. ఆ మాట విన్న ఆకాష్ పళ్ళు కొరుకుతూ, అని ఎవరు చెప్పారండి అని అడిగాడు. నందు చెప్పారండి. నా ఫ్రెండ్ డీటెయిల్స్ మీకు చెప్పనా అండి అని అడిగింది అక్షర. నో, నేను అలాంటివి చెయ్యనండి అని చెప్పాడు ఆకాష్. లేదు లేదు, మీరు చెయ్యగలరు, నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. డీటెయిల్స్ చెప్తే మీరిట్టే కనిపెట్టేస్తారు అని చెప్పింది అక్షర. లేదండి, సారీ అని అతను ఫోన్ పెట్టేయబోతుంటే, అతని పేరు ఆకాష్ అని చెప్పింది అక్షర. అప్పటి వరకు నోను అంటున్నవాడు కాస్త ఆ పేరు విని సైలెంట్ అయిపోయాడు ఆకాష్. అప్పుడు అక్షర మళ్ళీ మాట్లాడుతూ, అతని పేరు ఆకాష్, లీలావతి ఆంటీ ఆశ్రమంలో మేము కలిసి పెరిగాం, ఒకానొక టైంలో మేము విడిపోయాం అని అంటున్న అక్షర మాటలకు అడ్డొస్తూనే హ్యాపీగా అఖీ అన్నాడు ఆకాష్. ఆ మాటతో నందిని అక్షర నవ్వేశారు. ఆకాష్ వెంటనే కాల్ కట్ చేశాడు. ఇదేంటి వీడు కాల్ కట్ చేశాడు అని ఇద్దరూ అనుకుంటుండగానే వీడియో కాల్ చేశాడు ఆకాష్. అప్పుడే ఆకాష్ అక్షర ఒకరినొకరు చూసుకున్నారు. ముగ్గురు వీడియో కాల్లో చాలాసేపు మాట్లాడుకున్నారు. అక్షరని చూసిన ఆనందం ఆకాష్ కళ్ళలో క్లియర్గా కనిపిస్తోంది. ఎన్నో జ్ఞాపకాలను పంచుకొని ఎప్పటికో ఛార్జింగ్ అయిపోయాక కానీ ఆ కాల్ ఎండ్ అవ్వలేదు. మరోవైపు హాల్లో కూర్చొని జీడిపప్పు తింటోంది స్నేహలత. రవీంద్ర
పని వాళ్లతో ఏదో డిస్కషన్లో ఉన్నాడు. నిద్రలేచిన శివాని తన రూమ్లో నుంచి బయటకొస్తుంది. అప్పుడే ఆదికేశవ రూమ్ నుంచి ఇద్దరు పనివాళ్లు కలిసి డ్రింక్ బాటిల్స్ అన్నీ బయటకు తీసుకొస్తున్నారు. అది చూసి రవీంద్ర, స్నేహలత ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. స్నేహలత వెంటనే వాళ్ళని ఆపి, అవి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది. పెద్దయ్య గారు వీటిని బయటపడేయమన్నారమ్మగారు అని చెప్పారు పనివాళ్ళు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదికేశవ, ఏంటి లత, వాళ్ళని ఎందుకు ఆపావు అని అడిగాడు. నేనేమీ ఆపలేదు మామయ్య, వాటిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారా అని అడిగాను అంతే అని చెప్పింది స్నేహలత. అదే సమయంలో అక్కడికి వచ్చిన శివాని, నాన్నగారు ఇవన్నీ మీరు బయటవేమన్నారట, ఎందుకు అని అడిగింది. అవును, ఇక నుంచి నేను డ్రింక్ చేయడం మానేస్తున్నాను అని చెప్పాడు ఆదికేశవ. ఆ మాట విని అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. గడిచిన 18 సంవత్సరాలుగా అతను తాగుతూనే ఉన్నాడు. అలాంటిది సడన్గా డ్రింక్ మానేస్తున్నాను అనగానే వాళ్లకు షాకింగ్గా అనిపించింది. శివానికి అది విని సంతోషంగా అనిపించినా తన తండ్రి అంత హఠాత్తుగా తీసుకున్న నిర్ణయానికి కారణమేంటో తెలియక, సడన్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు నాన్నగారు అని అడిగింది శివాని. ఏం లేదురా, ఏవో మూర్ఖపు ఆలోచన వల్ల ఇన్ని రోజులు నిన్ను, ఈ సంస్థానాన్ని పట్టించుకోలేదు. ఇకపై అలా జరగకుండా నా బాధ్యతను నేను నెరవేర్చాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆదికేశవ. ఆ మాట వినగానే శివాని సంతోషంగా వెళ్ళి తండ్రిని హత్తుకొని, థ్యాంక్స్ నాన్నగారు, మిమ్మల్ని ఇలా చూడాలని ఎన్నో ఏళ్లుగా నేను ఎదురుచూస్తున్నాను. ఈరోజు నా కల నెరవేరింది అని అంది. కానీ అతను తీసుకునే ఒక్కొక్క నిర్ణయం రవీంద్ర, స్నేహలతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. కానీ స్నేహలత వెంటనే కంట్రోల్ చేసుకొని, చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు మావయ్య. మీ నుండి ఈ అలవాటు మాన్పించడానికి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు, కానీ మీలోనే మార్పు వచ్చింది అని చెప్పింది స్నేహలత. ఆదికేశవ చిన్న స్మైల్ ఇచ్చి శివాని తలపై నిమిరి, నేను కాసేపు అలా ఊళ్ళోకి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. వెళుతున్న ఆదికేశవ్ వైపే చూస్తూ, మావయ్యలో చాలా మార్పు వచ్చింది అని అంది స్నేహలత. అవునక్క, చాలా మారిపోయారు, అంతా మన శివాని వల్లనే అని నవ్వుతూ అన్నాడు రవీంద్ర. శివాని కూడా వెళుతున్న తండ్రిని చూస్తూ ఉంది. అప్పుడు రవీంద్ర సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు, అవును శివాని, నువ్వు సముద్రంలో పడిపోయావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా సెర్చ్ చేసినా కూడా దొరకలేదని తెలిసింది. అసలు నువ్వు ఆ రోజు ఎలా బయటపడ్డావు అని అడిగేశాడు. ఆ మాట విన్న శివాని తల తిప్పి చుట్టూ చూసింది. పనివాళ్ళు అక్కడే నుంచొని పనిచేస్తూ వాళ్ళనే గమనిస్తున్నారు. దాంతో వెంటనే శివాని పళ్ళు కొరుకుతూ రవీంద్ర వైపు సీరియస్గా చూసింది. దాంతో రవీంద్ర తడబడి, సారీ, వచ్చిన దగ్గర నుంచి నీతో మాట్లాడమే కుదరలేదు కదా, అందుకే అడిగేశాను. పద, మనం నా రూమ్లోకి వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకుందాం అని అడిగాడు రవీంద్ర. మాట్లాడడానికి ఏం లేదు, నా దారికి అడ్డు రాకండి, నా పనుల్లో వేలు పెట్టకండి, నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు అని చెప్పింది శివాని. ఆ మాటతో స్నేహలత కోపంగా, అదేంటి శివాని అలా అంటావు, వాడు నీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్నాడు, నువ్వు చనిపోయావనుకొని ఎంత బాధపడ్డాడో తెలుసా, అలాంటి వాడితో ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడిగింది. ఇంకెలా మాట్లాడాలి, నా విషయాల్లోకి ఎవరైనా రావడం, నా గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం చేస్తే నాకు నచ్చదు అని చెప్పింది శివాని. వాడు నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు, నువ్వు వాడితో ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు అని అంది స్నేహలత. ఆ మాట విన్న శివాని ఒక్కసారిగా పెద్దగా నవ్వింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.